ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మే నెల 18 నుంచి 24 వరకు ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ శాస్త్రం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి ఒకసారి చిలక. కుంభరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? వావ్. కుంభరాశి వాళ్ళకి సాక్షాత్తంగా కృష్ణ పరమాత్ముడు. కుంభరాశి వాళ్ళ దగ్గర పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలిలో కూర్చుంటే ముసలిల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, ఏ లెక్కలు కూర్చుంటే అదే లెక్క మాట్లాడతారు, కానీ నేనే గొప్పమని మాత్రం మాట్లాడరు. స్నేహము దోస్తి పనికి రాదు, ఎవరి మధ్యన మధ్యవర్తి పోవద్దు, ఎవరికి 10 రూపాయలు నమ్మి ఇచ్చినా తొందరగా తిరిగి రాదు. కొట్లాడ జగడాలు అప్పుడవుతుంది, తర్వాత ఏకుకుపోయి మేకైపోతుంది, వచ్చేది రాదు. అది ఎంత మీరు తొందరపడ్డా, కోపం తాపం పడ్డా కానీ అది మీకే తప్పు అవుతుంది, మీకే లుక్సాన్ అవుతుంది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ఏదైనా పని చేయాలనుకుంటే కొంచెం తొందరపడకుండా నిదానంగా చేస్తే చాలా బాగుంటుంది. తొందర పని అస్సలు పడదు. కుంభరాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము అన్నిటికన్నా మాత్రం కొంచెం డాక్టర్ చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. డాక్టర్ చదువు వల్ల చాలా పేరు సంపాదించుకోవాలి, నేను అనుకున్న సీటు లెక్కాలి, అనుకున్న సీటు లెక్కాలమని ఎవరైతే అనుకుంటున్నారో తప్పనిసరిగా ఆ సీటు లెక్కుతారు, పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు. ఇంతవరకు కుంభరాశి వాళ్ళకి దారిద్ర్య గడియ మస్తు సతా ఇచ్చింది. అన్నమా రామచంద్రం అని చాలా బాధపడ్డారు ఈ రాశి వాళ్ళు. ఎలా వచ్చిన పైసా అలాగే పోయింది. పైసా రావటం ఉంది, పోవటం ఉంది, వచ్చింది పోయింది కానీ ఆగలేదు. ఇప్పుడు కూడా ఎలా వచ్చింది అలాగే పోతుంది కానీ జరగటం లేదు. మనసు కొంత శాంతం ఉండటం లేదు. చేపెట్టిన పని అసలు కలిసి రావటం లేదు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పటి నుంచి బాగుందంటే మాత్రము, ఇప్పుడు మీరు ఈసారి ఉగాది నుంచి అయితే దరిద్రం పోయింది. శ్రీరామనవమి నుంచి చాలా బాగుంది. ఈసారి ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, కట్టింది కొనాలనుకున్నా, ఏదో ఒక అపార్ట్మెంట్ ఏదో కొనాలనుకున్నా, ఏ చేయాలనుకున్నా కానీ జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. దారిద్ర్య గడియ పక్కకు పోతుంది. గురుబలం దగ్గరికి ఉంది. మీ టైం ముందల చాలా బాగుంది. తొందరపడితే మాత్రం కాదు. కొన్ని రోజులైతుంది, ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనసు శాంతం ఉండలేదు, చేపెట్టిన పని కలిసి వస్తలేదు. ఎక్కడెక్కడైతుంది ఆ దరిద్రం సతాయిస్తుంది. తొందరపడకండి, గవ్వలేసి చెప్తాం. ఓం నమ శివాయ. పంచముకు చాలా మంచి గవ్వలు పడ్డాయి కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే గురుబలం అంతే ఉంది, శని బలం అంతే ఉంది, మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది కానీ ఆగదు. ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఆలోచించకండి. రాజా బతికే టైం దగ్గరకు వస్తుంది. ఏడపైన కానీ గెలిచే టైం వచ్చింది కానీ తొందర మాత్రం పడకండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.